ఇంకా జవాబు రాలేదు. తొందరలో జవాబు కూడా వస్తుంది. దాంట్లో అధ్యక్ష, ఇది ఒక కేస్ స్టడీ. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా. నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూసా. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్. ఎన్ని ట్విస్టులు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్. కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్ లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు. ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలే. ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండవు. ఈ దేశంలో కాదు, వేరే ప్రపంచంలో ఎక్కడా జరగవు. నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అధ్యక్ష, నేను అదే ఎప్పుడు చెప్పేవాడిని, నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంకా వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి. అధ్యక్ష, సిబిఐ లాంటి సంస్థ వివేకానంద రెడ్డి మర్డర్ లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కెన్ యు ఇమాజిన్ అధ్యక్ష? తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా కాదు, బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు. అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి. అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం, గులకరాయి డ్రామా చూసాం. కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు. అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి. అందుకే మొత్తం వన్ సైడ్ గా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఒక వ్యక్తి ధనదాహంతో ఎక్కడ చూసినా అవినీతి. నేను దీన్ని 41,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్షీట్ వేశారు. కనీసం అది చూసిన తర్వాత మారతారని చెప్పి ఆలోచిస్తే డబ్బుల పిచ్చతో ఈ రాష్ట్రంలో ఏమేం చేశారో మీరు చూస్తే ప్రజలకు వచ్చే, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం 5 సంవత్సరాల్లో దోపిడీ జరిగింది. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు, సెటిల్మెంట్లు, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. 2014-19 మధ్య అభివృద్ధి CAGR 13.5%. 2019 నుంచి యథేచ్ఛగా జరిగిన విధ్వంసం వల్ల వృద్ధి రేటు బాగా పడిపోయింది. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే దానివల్ల ప్రభుత్వ ఆస్తులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అలాంటిది మూలధనాన్ని 60% తగ్గించేశారు. అంటే 40% పెట్టే పరిస్థితికి వచ్చారు. జలవనరులపై 56% తగ్గిపోయింది. అధ్యక్ష, రోడ్లపైన 85%. అంటే మొత్తం రోడ్లు ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. తప్పకుండా మళ్లీ రోడ్లు బాగు చేసే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం అది జరుగుతుంది. అదే వారికి అధ్యక్ష, రెవెన్యూ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12.8% నుంచి 8.1%గా తగ్గిపోయింది. మూలధన వృద్ధి
వ్యయం వృద్ధి 26.4 నుంచి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 3.4%కు తగ్గిపోయింది. 1% ఎక్కువ ఉండేవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. 1% గ్రోత్ రేట్ 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు 10% గ్రోత్ రేట్ ఉంటే దాన్ని 15% చేస్తే 5% అయితే 75,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటిది పెద్ద ఎత్తున అభివృద్ధి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దేశ ఈరోజు ఇంకో పక్క చూసినప్పుడు మొత్తం ఈ విషయాలన్నీ చెప్పడం కోసమే వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేస్తున్నాం. ఇప్పటికి 4 వైట్ పేపర్స్ పెట్టాం. చాలా వరకు వాస్తవాలన్నీ ఇచ్చాం. ఇంకొక 3 వైట్ పేపర్స్ రేపటి నుంచి కూడా హౌస్లో పెట్టేదానికి మీ పర్మిషన్ అడిగాం. అధ్యక్ష, ఒక్క ల్యాండ్స్ లో 1,75,000 ఎకరాల భూముల్ని ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చాను. ఇన్నోవేటివ్ గా చేశాను. కడాన అధ్యక్ష అసైన్మెంట్ భూములు లాగేసుకున్నారు. కడాన ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక్క భూముల కుంభకోణమే 40,000 కోట్ల రూపాయలు. విశాఖపట్నం బలవంతంగా రామానాయుడు స్టూడియో భూములు కానీ దస్బల్లా కానీ మొత్తం ఇష్టానుసారంగా చేసుకుని కడాన ఎప్పుడు అడుగుతా ఉంటారు ఉండేవాళ్ళు కొంతమంది. ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి, ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట. అంటే ఇంకా మనం అందరం నమ్మాలి దిశ. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతుందో నాకైతే అర్థం కావడం లేదు. శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు, ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా తలుస్తారు, భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడనేది ఇది ఒక ఉదాహరణ దిశ. 500 కోట్ల రూపాయలు టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథలుగా చెప్తున్నారు. ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి. ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులన్నీ చేస్తున్నాం. ఆ డబ్బులు ఆ ఉండే అందరూ ఒకసారి ఎమ్మెల్యేలు అందరిని తీసుకెళ్ళాలి. ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరం వెళదాం. మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్. ఆ ప్యాలెస్ ఏం చేయాలనో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష. ఆ ప్యాలెస్ లో టూరిజానికి ఇమ్మని. టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు. కాబట్టి దానిపైన కూడా మీరు సూచనలు ఇవ్వాలి. ఇక్కడ కూడా ప్రజా వేదిక కూల్చేశారు. ఆ 7 స్టార్ హోటల్ దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం, ఆ వడ్డీ అయినా వసూలు చేసి మాకు ఇవ్వండి. ప్రజాధనం అది ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక 7 స్టార్ 9 స్టార్ హోటల్ కూడా ఏం పనిచేయవు అక్కడ. ఆ ఓనర్షిప్ మీకే ఇస్తాం, చేసి మాకు వసూలు చేసి ఇవ్వండి. కనీసం దాని మీద పెట్టుబడి అంటే పలక్నమా ప్యాలెస్ కరెక్ట్. పలక్నమా ప్యాలెస్ కూడా కొన్ని రోజులు పెట్టారు, తర్వాత టాటా తీసుకున్నారు. ఎందుకంటే ఓల్డ్ ప్యాలెస్ కాబట్టి. ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం, ప్రజలకు ఉపయోగపడుతుందని. మీరు కూడా ఆలోచించండి. 2 విషయాలు నాకు సజెషన్స్ ఇచ్చారు. ప్రజావేదిక కూల్చారు, అక్కడుండే డెబ్రిస్ కూడా తీయలేదు.
అందరూ చెప్పింది తీయద్దండి, ఇక్కడి నుంచే అమరావతి కసిగా కక్షగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం, ఇదే ఉండాలని తప్పకుండా రక్షణ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కూడా రిషికొండ మీద ఉండే ప్యాలెస్ని ఏం చేయాలో మీరు కూడా ఆలోచించండి. దాన్ని కూడా శాశ్వతంగా మనం ఏం చేయాలో ప్రజలు కూడా పెట్టే పరిస్థితిని చేద్దాం. అంటే ఆ దిశ ఇది చూసిన తర్వాత ఒక విద్యుత్ రంగంలో 1,29,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్ 20,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇసుకే కదా దిశ. కడాన ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది. మెటల్ క్వారీ ఎవడైనా చేసుకుంటే అది కూడా లాగేసుకున్నారు. అంటే దాన్ని కూడా భరించలేకపోయారు. ఎవరైనా సరే ఇసుక దోపిడీ జరుగుతా ఉంది అని రోడ్డు మీదకి వస్తే ఇంటి వద్దనే వాళ్ళందరినీ నిర్బంధించి పోలీస్ కాపలాలు పెట్టే పరిస్థితి వచ్చారు ఆ దేశం. ఇంకో పక్కన దేశ ఒక ఎక్సైజ్, ఇది ఒక కేస్ స్టడీ. మళ్ళీ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్, లిక్కర్ స్కామ్ నథింగ్ ఆ దేశ. దీని ముందర మొత్తం IMFL మ్యానుఫ్యాక్చర్ అంతా రేపు నుండి మాట్లాడతాను. ఆ డీటెయిల్స్ నేను అక్కడ చెప్తాను. పెద్ద ఎత్తున అవినీతి కాకుండా ప్రజల ఆరోగ్యం పైన ఆడుకునే పరిస్థితి వచ్చారంటే చాలా భయంకరమైన విషయం. ఇది ఒక విధంగా చెప్పాలంటే క్షమించరాని నేరం. దాన్ని ఆ విషయాన్ని మళ్ళీ మాట్లాడతాను. విషయం ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఒక కుటుంబం నష్టపోతుంది. అదే వ్యక్తి చెడు వ్యక్తిగానే పాలకుడు నేరస్తుడైతే, దోపిడీదారుడైతే ఆ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది. అదే రాష్ట్రం మనలాగానే మన ఆంధ్రప్రదేశ్ మారిగా ఉంటుంది. అదే చెప్పాను నేను ముందుగా. ఆ రోజు వివేకానంద గారు ఏదైతే కొటేషన్ చెప్పారో, స్ఫూర్తి చెప్పారో అది మనకు వర్తిస్తుంది. నేను దండం పెట్టి అడిగాను 2019లో, ఈసారి కానీ మనం తప్పు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని. కానీ ప్రజలు కూడా ఆ రోజు ఆశపడ్డారు, ఏదో చేస్తాడని నమ్మారు. అందుకే తిరిగి 2024లో 11 సీట్లు గెలిపించారని ఇప్పుడే మాట్లాడుతూ బాధపడ్డారు. కానీ భవిష్యత్తులో ఇదే మారిగా ఉంటే నా లెక్క ప్రకారం శాశ్వతంగా రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పుకునే. రాజకీయాలు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఉండడానికి అర్హత లేదు. అందుకే మీరు చూస్తే ప్రశ్నిస్తే కేసులు, హౌస్ అరెస్టులు, పార్టీ కార్యాలయాలపైన దాడి నేను చాలాసార్లు చూశాను. చిన్న పార్టీ పైన కూడా దాడి చేయాలన్నా, చిన్న రాజకీయ పార్టీ ఉంటే ఆ నాయకుడిని అటాక్ చేయాలన్నా, విమర్శించాలన్నా భయపడే రోజులు అవన్నీ పోయి ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్లలో ఏం జరిగిందో మనం అందరం ఆలోచించాం. తీరని నష్టం జరిగింది. ఇదే మనందరి బాధ. అయితే ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు ఆ దేశం. ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది ఆలోచించాల్సింది. పులివెందుల్లో ఇప్పుడు కూడా వీళ్ళు ప్రజలు ఓటేసి గెలవలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పులివెందుల్లో ఎవరైనా కానీ వేరే పార్టీలకు ఓటేస్తే వాళ్ళు అక్కడ బతకరు. ఎన్నికలైన తర్వాత కక్ష తెచ్చుకునే పరిస్థితి వస్తారు. దానివల్ల అక్కడ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మనుగడ సాధించలేకపోయినాయి. మొన్న కూడా మనం చూసాం. ఇక్కడ కడప ఎమ్మెల్యేలు ఉన్నారు. పాత కడప జిల్లాలో అధ్యక్ష 9 అసెంబ్లీ సీట్లకు 7 అసెంబ్లీ సీట్లు గెలిపించారంటే అది ప్రజల్లో ఉండే మార్పు. అదే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కూడా. అలాంటిది అధ్యక్ష నాకు ఒకసారి అనుమానం ఇచ్చేది. పులివెందుల మరిగా రాష్ట్రాన్ని మొత్తం తయారు చేస్తామని. కడాన ఎన్నికల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి ఇలాంటి కొన్ని కాన్స్టిట్యూన్సీలు వీళ్ళు ఆడిన ఆటలు చూస్తే అది భయంకరంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో సంపాదించిన అవినీతి డబ్బులు మొత్తం పంచారు. కానీ ప్రజల్ని మెచ్చుకోవాల దిశ 90,000, 70,000, 40,000, 50,000తో గెలిపించారంటే
అది ప్రజలు చూపించిన స్ఫూర్తి చైతన్యం తప్ప ఇంకోటి కాదు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పులివెందల ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. అది రిప్లికేషన్ మోడల్ కూడా ఫెయిల్ అయింది. అయితే అధ్యక్ష నాకు ఒక అనుభవం కూడా ఉంది. ఇక్కడ ఒక 20-25 కాన్స్టిట్యున్సీల్లో ఇనానిమస్ గా చేసుకోవాలని ప్రయత్నం చేశారు, ఎవరిని పోటీ చేయనివ్వకుండా. కానీ ఈరోజు మాచర్ల మీరు చూశారు. మాచర్లలో బ్రహ్మారెడ్డి బ్రహ్మాండంగా పనిచేసుకొని నిలబడుకున్నాడు, అతిపెద్ద మెజారిటీతో గెలిచాడు. అలాంటి అధ్యక్ష చాలా నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఎక్కడైతే గట్టిగా నిలబడుకున్నారో అక్కడ గెలవగలిగారు. దానికి కారణం ఈ దుర్మార్గమైన పాలన పోవాలని చెప్పి ఆలోచించి తీర్పిచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే అధ్యక్ష రాష్ట్రంలో చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న మొన్న మనందరం కూడా మాట్లాడుకున్నప్పుడు కొన్ని డిస్కస్ చేశారు. నేను నా రాజకీయ జీవితాల దిశ ఇంతవరకు ఎప్పుడు కూడా హత్యకు మళ్ళీ సమాధానం హత్య అనేది నా ఉద్దేశం కాదు. ఎప్పుడైతే కక్షకు మనం పోతామో అక్కడి నుంచి ఇది రావణాసుడి కష్టమారిగా తయారవుతుంది. నేను ఇక్కడ తప్పు చేసిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తాం, దాంట్లో సందేహమే లేదు. కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. నేను అందుకే ఇక్కడే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, రాష్ట్రంలో హింసకు తావులేదు. అయితే అదే సమయంలో నేరగాళ్లకు హెచ్చరిక చేస్తున్నా. మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు ఘోరాలు చేశారు, ఇక సాగవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రాజకీయ ముసుగులో నేరాలు చేయడం, ఒకప్పుడు తీవ్రవాదుల సమస్య చాలా ఈజీగా పరిష్కారం చేశాం. ముఠా నాయకుల సమస్య నాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ముఠా నాయకులు అన్నప్పుడు అధ్యక్ష అవతల వాళ్ళు ముఠా నాయకులు అండలు తీసుకున్నప్పుడు యువతల వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా లేకపోతే పోటీ కూడా ఇవ్వలేవని ఫైట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను మా పార్టీ వాళ్ళకి, తప్పదు, మనందరం కూడా ముఠాలు తుదముట్టించాల్సిన అవసరం ఉంది, గట్టిగా ఉంటామని మన పార్టీ వాళ్ళని కూడా నేను అరెస్ట్ చేసి ముఠాల్ని పూర్తిగా రూపుమాపిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే మత కలహాలను కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. ఈరోజు పెద్ద సవాల్ అధ్యక్ష మనందరికీ, రాజకీయ పార్టీలో ఉండే వాళ్లే రౌడీలైతే, రాజకీయ పార్టీల నేతలే నేర చరిత్రలైతే రాజకీయాలు అండగా తయారవుతాయి. బయట గొడవ చేస్తారు, స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఈ క్రింద సభ్యులను ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ గా సభ్యులుగా నామినేట్ చేశారు. నెంబర్ 1 మండల బుద్ధప్రసాద్ గారు, వరదరాజుల రెడ్డి గారు, జ్యోతుల నెహ్రూ గారు, కోళ్ల లలిత కుమారి గారు, దాసరి సుధ గారు, పివి విష్ణుకుమార్ రాజు గారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు నాకు వారి పార్టీ తరఫు క్రింద విధంగా